सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। మీడియా మిత్రులు నమస్కారం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఏవైతే ప్రధానంగా 10 అంశాలు తీసుకున్నామో ఆ అంశాల పట్ల ప్రతి నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు లేదా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులు, మున్సిపాలిటీ అంటే మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, సేమ్ టైం ఉప సర్పంచులు, వార్డు సభ్యులందరికీ కూడా ఒక అవగాహన కలిగించి ఈనాటి వరకు ఆ వ్యవస్థ లేకుంటుండే ఇప్పుడు ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది ప్రభుత్వం కాబట్టి ఆ వ్యవస్థ ద్వారా గత కొన్ని సంవత్సరాలకించి మరుగున పడినటువంటి ఎన్నో అంశాల పట్ల ఒక దారి చూయించి ఈ 99 రోజుల ఈ ప్రభుత్వ ప్రోగ్రాన్ని ఒకవేళ మనం సక్సెస్ చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరు కూడా ముఖ్యంగా సామాన్యుడు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి గడపకు చేరే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన దాల్చిందన్న మాట గుర్తు చేస్తూ అది హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, శానిటేషన్లో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు కావచ్చు, అలైవ్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఉమెన్ వెల్ఫేర్ కావచ్చు, చాలా రకాల అంశాల పట్ల ఏ రకాల అంశాల ద్వారా ప్రజలు కొద్దిగా అవగాహన లేకుండా ఇబ్బంది పడి ఒక ఎగ్జాంపుల్గా అలైవ్ రండి బ్రతికి రండి అనే మాట అంటే ఈరోజు యువకులు ఈ సైకిల్ మోటార్ల మోజులో లేదా ఈ రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న కొన్ని విషయాల పట్ల అవగాహన లేని తత్వంతో 25 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రులు 2 సెకండ్లు చేసిన పొరపాటు వల్ల వాళ్ళకు గర్భశోకాన్ని మిగిలించేటువంటి సందర్భాన్ని ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ కుటుంబం వీధిన పడుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల జీవన విధానం పూర్తిగా చిన్న భిన్నమవుతుంది. ఆ చిన్న భిన్నమైన జీవితాలు కాకుండా వీలైనంత వరకు బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ కూడా గుర్తింపజేసి దానికి సరిపడా ఏర్పాట్లు చేసి ఈ మధ్య కాలమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వితౌట్ రేడియం స్టిక్కర్ లేకుండా ఏ వాహనం బయటికి రాకూడదు, లేదా ఇండికేషన్ లేకుండా ఏ టర్నింగ్ జరగకూడదు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి దానికి స్పీడ్ కంట్రోల్ చేసే విధానాన్ని కూడా ఏర్పాటు చేయటం, ఇన్సూరెన్స్ లేకుండా ఏ బండికి బయటికి రావద్దు తదితర ఎన్నో అంశాల పట్ల పూర్తిగా అవగాహన కలిగించి కొడుకు పోయిన తర్వాత తల్లిదండ్రులు పడే బాధను తల్లిదండ్రుల ద్వారా ఈ సమాజానికి మీలాంటి మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేసి తద్వారా కొంత రేషియోలో యాక్సిడెంట్ కాకుండా తగ్గయ్యే విధానాన్ని ఎంచుకునే విధానంలో ఇది కూడా ఒక భాగం. అలైవ్ అదే మాదిరిగా వెల్ఫేర్లో ఇంకా ఇతర కార్యక్రమాల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం ఈరోజు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఇంత బాలేకున్నా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో పండిన పంట గతంలో మాదిరిగా కాకుండా గతంలో వరేస్తే ఉరి అన్నారు, వరేస్తే మేము కొనమన్నారు. కానీ ఈసారి వరి వేయండి, సోనా మసూరి వేయండి, మీకు గిట్టుబాటు ధర ఒక్కటే కాదు ఖచ్చితంగా బోనస్ కూడా 500 కల్పించి ఇస్తామన్నమాట చెప్పి ఆ బోనస్ ఇప్పించి రైతులు పండించిన పంటను ఇతర రాష్ట్రాలకు బీరు విస్కీ ఫ్యాక్టరీలకు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద నిరుపేద కోపం బుయ్యమే తినేటువంటి కుటుంబాలు కూడా సంపన్నుడు ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లగాడు ఒకటే రకమైనటువంటి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఈ 29 రాష్ట్రాలు కలిగిన భారతదేశంలో ఏకైక రాష్ట్రం సన్న బియ్యం కోపం దుకుణాలు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా చెప్పుకునే విధంగా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొని మరి ఈ దాదాపు 8-10 సంవత్సరాల నుంచి కొత్త ఫెయిర్ ప్రైస్ షాప్స్ కానీ లేదా కొత్త ఫెయిర్ ప్రైస్ కార్డ్స్ కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ అవి ఇండ్ల విషయం కావచ్చు ఇతరత్ర ఏ విషయమైనా కూడా తీసుకొని సందర్భాన్ని గ్రహించి గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి బాటని చూపెట్టాలనే కాన్సెప్ట్తో పేదోడి పాకలు తీర్చాలనే సదుద్దేశంతో సంక్షేమ పథకం ప్రతి కడపకు చేరాలనేటువంటి ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి ఈ 99 రోజుల కార్యక్రమం
ఇదొక్కటే కాకుండా ఉమెన్ వెల్ఫేర్ ముఖ్యమంత్రి గారి బలమైన ఆలోచన, లోతైన ఆలోచన. ఒక మహిళామణి తన ఇంటికి యజమానురాలైతే ఆ మహిళామణి చేతిలో డబ్బుంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. ఆ ఇంటికి సంబంధించిన కనీస అవసరాలని గుర్తించి ఖచ్చితంగా ఆమె కాపాడుకుంటుంది. కడుపులో ఆకలి, పిల్లల ఆకలిని కూడా గుర్తుపడుతుంది. ఇంటి గురించి ఆలోచన చేస్తుందనే ఉద్దేశంతో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం. ఈరోజు అంగన్వాడీ చూడండి, లేదా ఇతరత్ర చూడండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అయినా, లేదా కొత్తగా ఇచ్చే ఇల్లు అయినా, ఏ కార్యక్రమం తీసుకున్నా తుదకు లాస్ట్కి వడ్డీ లేని రుణం. మేము పోతే రుణం ఇచ్చే పరిస్థితిలో బ్యాంకులు లేవు. కానీ ఈరోజు మహిళా సంఘాలకి ఎవరు పోయినా కూడా క్షణం ఆలోచన చేయకుండా 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. భవిష్యత్తు ఆమె ఏదైనా జరిగి ఆ పెట్టుకున్న చిన్న కిరాణా కొట్టు ఏదైనా కాలిపోతే ఆ కిరాణా కొట్టుకు సంబంధించినటువంటి ఆ డబ్బులు అయితే ఇచ్చామో దానికి కూడా ఇన్సూరెన్స్ కట్టి ఆ డబ్బుల్ని కూడా మాఫీ చేసి, తద్వారా ఆలోచన అంతా ఏంటంటే ఈరోజు మహిళల్ని కూడా ఆర్థికంగా భారం కానియకుండా చూసేందుకు, అవి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేదా మేము చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మహిళలకు బస్సు ఒక్కటే ఫ్రీ కాదు. మహిళలకు బస్సు ఒక్కటే ఫ్రీ ఎక్కడమే కాదు, మహిళా మనులని బస్సులకు ఓనర్లను చేసి ఆ బస్సులు టీఎస్ఆర్టీసీకి బస్సులు రెంట్కి ఇచ్చి వాళ్ళ సంఘాలని కూడా బలోపేతం చేద్దాం. ఆఖరుకు పెట్రోల్ బంకులు కూడా వాళ్ళ పేరు మీద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ప్రజాప్రభుత్వం, ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఈరోజు ఏ సంక్షేమ పథకం కోసం సమయం అడిగినా కూడా ముఖ్యమంత్రి గారు సమయాన్ని ఇచ్చి పూర్తి స్థాయిలో మరి పేదలకు ఏం చేయగలుగుతామనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్న వ్యక్తిగా రోజుకు 18 గంటలు మన కోసం పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటికి తీసుకుపోయే విధంగా కార్యరూపం దాల్చడం. దాంట్లో భాగంగానే ఈ 99 రోజుల ప్రభుత్వ పాలనలో ఈ 99 రోజులు చాలా కీలకమైనవి. ఈ 99 రోజుల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రతి సెక్షన్ మీద కూడా ప్రభుత్వం ఆజమాయిషి పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇది ఒక ప్రక్షాళన అని నేను మాత్రం అనుకుంటా ఉన్నా. ఆర్థిక స్థితిగతులు బాగాలేకుండా మరి ఆనబట్టి వెనుకకి పడ్డ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆయనకు ఒక గట్టి ఆలోచన, నిర్ణయం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ల్యాండ్ ఎడ్యుకేషన్ డబ్బుల్ని కూడా త్వరితగతిగా పూర్తి చేస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం. నేను మీడియా మాధ్యమాల ద్వారా, మా మీడియా సోదరుల ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా యావత్ ప్రజానికాన్ని. ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి ఈరోజు ఒక ఇరిగేషన్ తీసుకుంటే నెలకు 16,000 కోట్ల రూపాయలు ఈరోజు వడ్డీ అసలు కట్టుతున్నటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మన పాలమూరు బిడ్డకి ఈరోజు అవకాశం వచ్చింది. మరి ఆయన ప్రతి వేదిక మీద ఈ పాలమూరు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పార్లమెంట్లో వెనుకబడతానికి గురైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ రూపురేఖలు మార్చే ఈ తరుణంలో మీ అందరి ఆశీర్వాదం ఆ రోజు ప్రభుత్వం పైన, ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థులపైన, ఆ తర్వాత సర్పంచులపైన, మున్సిపాలిటీలపైన ఏ విధంగా ఉందో తద్వారా మాకు ఒక బాధ్యత పెరిగింది. ఇంకా ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఒక అభివృద్ధి సంక్షేమం ద్వారానే తీర్చుకోగలుగుతామన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ రాబోయే పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీడియా ద్వారా మాత్రమే యావత్ ప్రజానికానికి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి నా మీడియా సోదరుని కోరుతా ఉన్న ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలని ప్రతి ఒక్క గడపకు చేరే విధంగా, ప్రతి ఒక్కరికి తెలుసుకునే విధంగా, ముఖ్యంగా తెలియకనే చాలామంది ఇబ్బంది పడతారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ హాస్పిటల్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం, క్లీనింగ్ కార్యక్రమం. మా సోదరుడు, నా తమ్ముడు మన అనిరుద్ధ్ రెడ్డి చెప్పడం, దీనికి సరైన రోడ్డు కానీ, పక్కనే నాల కానీ, ఆ నాల కూడా వర్షం ఎక్కువ వచ్చే వరకు ఆ నీళ్ళు హాస్పిటల్ రావడం కానీ, మరి ఈ హాస్పిటల్ బ్రిడ్జ్ కింద కట్టడం నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా, ఎక్కడ చూడలే. మరి ఈ నీళ్ళు ఇక్కడ లోకి రాకుండా ఇప్పుడే కార్యాచరణ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా సూచించడం జరిగింది. అనిరుద్ధ్ రెడ్డి గారి మాట ప్రకారంగా మరి దీనికి అప్రోచ్ రోడ్డు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. దీనికి సంబంధించిన స్టాఫ్ గురించి కూడా మీ శాసనసభ్యులు చెప్పారు. ఖచ్చితంగా దాన్ని త్వరితగతిగా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఈ మన కవరంపేట లేకుంటే జడ్చల మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని కూడా సుభిక్షంగా మార్చేందుకు ఆయన సంకల్పం ఉంది. కాబట్టి మీ అందరి తరఫున మరి ప్రభుత్వం తీసుకున్న ఈ సంక్షేమ పథకాల నిర్ణయానికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరు కూడా మరొకసారి పండుగ శుభాకాంక్షలు ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.